హలో అండి, సమ్మర్ వచ్చేసింది. మరి మనం ఈ సమ్మర్లో మ్యాంగో జ్యూస్ చేసుకోకపోతే ఎలా? ఈ మ్యాంగో జ్యూస్ తాగడం వల్ల మనకి చల్లగా రిఫ్రెషింగ్ అయితే ఉంటుంది. అయితే మీరు మ్యాంగో జ్యూస్ ట్రై చేస్తారా? మరి సమ్మర్లో ట్రై చేయకపోతే కనుక నేను చెప్పే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ఇందులో మ్యాంగోసే కాకుండా సాబుదానా, సబ్జా, కోకోనట్ వాటర్, ఇంకా టెండర్ కోకోనట్ పల్ప్ని కూడా యూస్ చేశాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకైతే చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ సమ్మర్లో మ్యాంగోస్ తోటి డిఫరెంట్ రెసిపీస్ అయితే ట్రై చేయడం మర్చిపోకండి. మరి మన ఈ డిఫరెంట్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా? అయితే ముందుగా ఒక చిన్ని కప్పు సాబుదానా తీసుకుని వాష్ చేసుకుని మళ్ళీ మంచి వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. తర్వాత మ్యాంగోస్, మీకు నచ్చిన మ్యాంగోస్, యాక్చువల్లీ స్వీట్ మ్యాంగోస్ ప్రిఫర్ చేస్తే చాలా బెస్ట్ అండి, బంగన్పల్లి లాంటివి. వాటిని కట్ చేసుకుని ఒక బౌల్లో పెట్టుకోండి సపరేట్గా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్న సాబుదానాని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని సాబుదానా వేసి ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా బాయిల్ చేసుకుని, చూసారు కదా ఇక్కడ వీడియోలో, ఇలా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత దాన్ని సెపరేట్ చేసుకుని బౌల్లో వేసుకొని పెట్టుకోండి. దీనికోసం సబ్జా సీడ్స్ కూడా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని, నేనైతే 1 బాటిల్ కోకోనట్ వాటర్ అయితే తెచ్చుకున్నాను. మీరు మ్యాంగోస్ పల్ప్ థిక్గా కావాలా, మ్యాంగో జ్యూస్ థిక్గా కావాలా, ఆర్ జ్యూసీగా రావాలా, వాటరీగా కావాలా అనే దాన్ని బట్టి, కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ అయితే వేసుకోవాలి. అండ్ నేను ఆ మిక్సీ జార్లో టెండర్ కోకోనట్ పల్ప్, అంటే మీరు కొబ్బరి బొండం తీసుకున్నప్పుడే ఆ లేత గుజ్జును కూడా తీసిమ్మని అడిగితే వాళ్ళు ఇస్తారు కదా, అది కూడా ఆ పల్ప్ని, హాఫ్ పల్ప్ని వేసుకుని, షుగర్ నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీకు కావాల్సినంత స్వీట్నెస్ని బట్టి వేసుకుని మిక్సీ జార్లో జ్యూస్ చేసుకోండి. ఆ జ్యూస్ చేసేసుకున్న తర్వాత మిగిలిన టెండర్ కోకోనట్ పల్ప్, ఇంకా సాబుదానా, నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటే అంతేనండి, మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఫ్రిడ్జ్లో ఒకసారి పెట్టుకుని చల్లగా అయిన తర్వాత తీసుకుని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఉంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి. సమ్మర్ వచ్చిందంటే మనం మామిడి పళ్ళతో రకరకాల ఐటమ్స్ అయితే చేసుకుంటాం. పచ్చి మామిడికాయలతో పచ్చళ్ళు, ఇంకా ముగ్గిన మామిడికాయలతో జ్యూసెస్, అలాగే ముక్కల కింద ఇంకా చాలా చేస్తూ ఉంటాం కదా. నేను చెప్పిన ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే కామెంట్ చేయండి.